21వ వచనము 2 కొరింథీ 11:21. మేము బలహీనులమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనాను ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా, నేను ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అచ్చివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. హల్లెలూయా. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి నమ్మిన తర్వాత, ఈ పౌలు ఆ యొక్క దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి సేవించిన తర్వాత, ఈ పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను హెబ్రీయుడనే. క్రీస్తు పరిచారకుడనా, పరిచారకుడనే. నేను యూదుడనా, నేను యూదుడనే. నేను రోమియుడనా, నేను రోమియుడనే. ఏంటంటే అసలు మామూలు టాలెంటెడ్ గా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన శ్రమలు మామూలుగా పడి, ఆయన శ్రమ పడ్డాడు కదా యేసు ప్రభువు నమ్మిన తర్వాత. ఈ రోజుల్లో శ్రమ పడేవారు తక్కువ, సేవకులు తక్కువ. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యంలో వచ్చినము, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. నువ్వు తిన్నవాడన్నా దేవుని కొరకు అపరిమితంగా ఏం తినడాకండి? ఆయన దెబ్బలు తిన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకా ఇంకా చూడండి. అలాగే అనేక మారులు ప్రాణాప్రాయములలో చాలా సందర్భాలట సావు బతుకుల మధ్య ఉన్నాడట. ఎవరినే? అపోస్తలుడైన పౌలు, సేవకుడు, దేవుని పరిచారకుడు, అపోస్తలుడు, పత్రికలు రాసిన వాడు, యేసు ప్రభుతో మాట్లాడిన వాడు. చూడండి తర్వాత, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. నీకు మేము కొడితే పాత్ర కొత్తరా? ఎన్నిసార్లు అంట? 1 తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడట? ఎన్నిసార్లు? 5 మార్లు తిన్నాడట. యేసు ప్రభుని ఎన్నిసార్లు కొట్టిందండి? యేసు ప్రభుని 1 తక్కువ 39 కొరడా దెబ్బలు. వాళ్ళకు ఒక రూల్ ఉన్నది, 40 కొట్టరు, 39 వరకే. ఎంత శిక్ష చేసినా 39 కొరడా దెబ్బలు. ఒక్కొక్క కొరడా దెబ్బ ఎట్ట కలుగుతుందంటే మామూలుగా కలుగుతుంది. దెబ్బ మాంసాన్ని పీక్కొస్తుంది. అట్లాంటి వాళ్ళు ఎలా ఉన్నాడంటే దేవుని కొరకు యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. రైట్. తర్వాత 3 బెత్తములతో కొట్టబడింది. 3 మార్లు కొట్టబడ్డాడట బెత్తాలతోటి. అంటే చాలా సార్లు బెత్తంతో దెబ్బలు ఆయన తిన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఒకసారి వేడితో కొట్టబడ్డాడమ్మా. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు ఓడ పగిలి శ్రమ పడ్డాడట. ఓడలో ప్రయాణం చేస్తానే ఓడ పగిలిపోయిందట. 3 మార్లు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపిందట. అట్లనే పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను, ఆపదలోను, దొంగల వలనైనను, ఆపదలోను, నా స్వజనమైనను. ఏంటండి అనేక పర్యాయాలు ప్రయాణాలు చేస్తే వచ్చినాయట కష్టాలు. ఎప్పుడైనా వచ్చినాయి ప్రయాణంలో మనకు కష్టాలు? ఈడ బస్సు ఎక్కితే ఆడ దిగుతాం, ఆడ బస్సు ఎక్కితే మన ప్రయాణం అట్లుందా? దొంగలు ఎప్పుడైనా మధ్యలో జరిగి మన బాధ్యలా మీ దగ్గర ఉన్న సొమ్ము దోసుకుంటారా? దొంగలు ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను. సజ్జనుడు అంటే ఏంది? వాళ్ళ ప్రజలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సమాజం, వాళ్ళ కులస్తులు, వాళ్ళతో ఆపదలోను,
అన్య జనులు మన నమ్మనులు ఉంటారు కదా, వాళ్ళతో ఒక లెక్క. వాళ్ళ వలన అన్య జనుల వలన నేను ఆపదలోను, సిటీకి వెళ్తే కూడా అక్కడ ఆపదలోను, అరణ్యంలోనికి వెళ్తే అక్కడ అరణ్యంలోను ఆపదలోను, సముద్రానికి వెళ్తే సముద్రంలోను ఆపదలోను, మా ప్రేమించిన శిష్యులు, ఆయన ప్రేమించిన సహోదరులు, కపట సహోదరులు ఆపదలో ఉంటుంది. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారములతోను. జాగారం అంటే ఏంటో తెలుసా? జాగారం అంటే ఏంటి చెప్పండి? ఉపవాసం కాదు, నిద్ర లేకుండా ఉండేది జాగారం చేసిన. అందుకనే అపోస్తులైన పౌలు ఆకలి దప్పులతోనూ తరచు ఉపవాసంతో చలి పెట్టి చలికి వణికిలాగా హల్లెలూయా దిగంబరత్వంతో బట్టలు లేకుండా సేవ చేయాలని తపన ఉంటే ఇన్ని ఓర్చుకోగలుగుతారు. చలి పెడతాను ఎక్కడ సేవ? చలి పెడతా లేకపోతాం ఆ ప్రార్థనకు. చలి పెడతా అంటే దిగంబరత్వం, బట్టలు అయినాలే పోయిందట ప్రార్థన. బట్టలు లేకపోయినా ఏం చేసిందట? చిన్నగా ఏదో పోసి పెట్టుకొని పోయింది. ఎట్లా పెడతారు కానీ దిగంబరత్వం. ఆయన నా లేనోడు కాదండి, ఆయన దేవుని నమ్ముకున్నకి అన్ని ప్రభు కొరకు అనుభవించిన అంటారుగా, నా శ్రమలన్నీ అనుభవించిన మంచిది. కానీ యేసుని నమ్మిన నేను నీ శ్రమలలో పాలుందుకయేనా నియమమాయను. ఓహో నా ధన్యత, ఓహో నా వాక్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ శ్రమలలో యేసు ప్రభు నమ్మడం అంటే సులువైన మాట కాదు. నీ శ్రమల్లో పాలు బాగా వస్తున్నాయిరా, అయిందా లేదా? నేను అయిందా లేదా? యేసు ప్రభు నమ్ముకున్నా కానుకొస్తుంది, ప్రార్థన చేస్తా. లేదా యేసు ప్రభు నమ్ముకున్నా మంచి ఎక్కడ ప్రార్థన పెట్టే చికెన్ అయితే దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ చికెన్ ప్రార్థన. బాబు రైలు కాడికి మేము పోయేది కోని పట్టుకొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోని కోసేది, మా ఇంటికి పోతే మేము కోని కోసేది. కోడి ప్రార్థన మాది. ఏమైనా ప్రార్థన అంటే సాయంత్రం కోడి. అప్పుడు నాటుకోళ్ళు బాగుండేది. ఎవరింటికి పోయినా మీ వాళ్ళకి పోతే కోడి తినాలి, మళ్ళీ మా ఇంటికి పోతే కోడి తినాలి. ఆడికి పోతే కోడి, ఇంటికి పోతే కోడి. ప్రార్థన లేదు, ఇచ్చు లేదు, ఏం లేదు. కొంచెం పాటలు పాడేది కానీ ఆ పాటలు పాడిన తయారీ లేదు. మామూలుగా వాడుకోలేదండి దేవుడు మర్చిపోతాను. అలలపై నే నడచిన వాళ్ళదు యేసయ్యా అనగానే ఆడేది. పాట వేడెక్కింది అనగానే కొంచెం దయ్యం అనగానే వెంటనే ఇంకో పాట వేసుకున్నది. యేసు రాజుగా వచ్చుచున్నాడు అనగానే ఇది జింగ్ 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 అనేది దయ్యం. మళ్ళీ ఇంకొక పాట వేసుకున్నది. కాయవే తోట కమ్మని కాయలు, అపవాది కంటబడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు కంపలుగా కాయకు, వెర్రిగా చుక్క లాంటి వెదిరి విర్రవీగకు, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నదని ఆ పాటేసి. ఇంకా బాగా దుఃఖం వచ్చి ఇంకా కొంచెం దేవునికి సన్నిహితంగా కావాలనుకుంటే, బతుకంటే ఇంతేనా ప్రభువా, ఈ కష్టాలేంది, ఈ శ్రమలేంది, ఈ ఆపరేషన్లేంది, ఈ బాధలేంది, ఈ కాలిరుగుడేంది, ఈ తలకాయ నొప్పుడేంది, ఈ గాయాలేంది, ఈ దెబ్బలేంది, ఈ దిగంబరత్వం ఏంది, ఈ యొక్క పేదరికం ఏంది, ఈ బాధ ఏంది, ఈ చలి ఏంది, ఈ ఉరుములేంది, ఈ గడ్డి గుడిసేంది, నా పరిస్థితి ఏందని. ఇక బ్రతుకంటే ఇంతేనా ప్రభువా, చావు బ్రతుకుల మధ్య చచ్చి బ్రతుకుటే బ్రతుక, బ్రతుకంటే ఇంతేనా ప్రభువా అనేది. చూసారా? అంటే పాటలలోనే మేము దేవుని వేడుకో. మాకు తెలియదు వాక్యం అనేది లేదు, బైబిల్ లేదు మా దగ్గర. మాకు మా సన్నివేశాన్ని మా యొక్క బాధని దేవునికి చెప్పాలి అనుకుంటే, ఇంతేనా ప్రభువా, మా బతుకు ఇంతేనా ప్రభువా అని కనగర సుబ్బారావు గారు రాసిండు. ఆయన పాట రాసినప్పుడు ఆ కనగర సుబ్బారావు గారు కూడా దేవుని నమ్మిన వ్యక్తి కాదు. సుబ్బారావు గారు ఆయన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి యేసుప్రభు వచ్చిండు.
అర్ధరేత్రి కాడ నిద్దురా నన్ను లేపి శ్రద్ధతో నీ దారి చూపే నీవెవరు? ఎవరయ్యా నువ్వు? అర్ధరేత్రి కాడ నిద్ర నన్ను లేపినావు అమ్మా, శ్రద్ధతో నీ దారి ఎవరయ్యా నువ్వు? యేసుప్రభుని. యేసుప్రభు వచ్చి పరిచయం చేసుకున్నాడు ఆ వ్యక్తితో. యేసుప్రభు వచ్చి పరిచయం చేసుకున్నాడు. ఎవరయ్యా నువ్వు అంటే, విన్నాను నీ ఒక్క మతపు దేవుడ వంచు కన్నాను చర్చీలు కట్టినా వెన్ను అచ్చట వారి సేవలు అందుకొనక ఇచ్చటికి ఎందుకు వచ్చావు? వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు తెలుసా? హల్లెలూయా. వాళ్ళు నీ కోసం ఎంత కష్టపడతారో తెలుసా? అట్లనా? విన్నాను నీ ఒక్క దేవుడ వంచు, మతపు దేవుడ వంచు అంటే ఈయన యేసుప్రభు నమ్మిన వ్యక్తి కాదు కాబట్టి, ఓ మేము మతపోళ్ళు ఉన్నారయ్యా, కన్నాను చర్చిలు, వాడ ఎన్నో చర్చిలు కట్టిండ్రు ఎన్నో మంది, వారి సేవలు అందుకొనక నా దగ్గరికి ఎందుకు వచ్చావు నీవు? గట్టిగా బిగించిన ద్వారమెట్లు తెరిచినాడమో బట్టి పాపిని చేర నీకున్నట్టి కారణమేమో తెలుపుము. గట్టిగా తలుపెట్టినావు, బిగించినావు, ద్వారమెట్లు తెరిచినావు, ఆ తలుపులెట్లు తెరిచినావయ్యా? అసలు నా దగ్గరికి వచ్చానని కారణం ఏంది? వట్టి పాపిని చేర నీకున్నట్టి కారణమేమో తెలుపు. నేను వట్టి పాపినయ్యా. యేసుప్రభు కనపడితే ఒప్పుకున్నాడండి పాపిని అని. ప్రభు కనపడ్డ తక్షణమే ఆయన మారిపోయింది అంతే. అందుకే మనం పాడపడతాం, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఎందుకు అనుభవిస్తావు అంటే ఆయన నీడ పడితే నువ్వు అనుభవిస్తావు. ఆయన చూపు నీ మీద పడితే నువ్వు శ్రమలు తట్టుకోగలుగుతావు. ఆయన నీడ చూడండి, తాడి చెట్టు కింద ఉంటే నీడ అవుతుందా? కొద్దిసేపు అయిన తర్వాత ఒళ్ళు బగ్గో అంటది. ఎందుకో చెప్పండి? అది నిలకడగా, తాడి చెట్టు నీడ నిలకడగా ఉండదు. నీడ కావాలంటే ఒక రాళ్ళ చెట్టు కానీ, ఒక యాప చెట్టు కానీ, లేకపోతే ఒక మర్రి చెట్టు కానీ, ఆ చెట్ల కిందికి పోయి నీడ, దాని ఆసరలో మనం ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ కష్టం వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు మనం దేవునికి చెప్తాం. కానీ పాటలు పాడినాం కదా, నీ శ్రమలలో పాలుందుటయే నా నియమమాయనే. నీ శ్రమలు పొందుతానయ్యా, నీ కష్టాన్ని నేను అనుభవిస్తానయ్యా అంటే యేసు ప్రభు శ్రమలు ఈయన అనుభవించాడు. మనం అనుభవిస్తానా? నా శ్రమలు మోసినావు, నా కష్టాలు మోసినావు ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగో. నీ రక్తం ఫ్రీ, నా రక్తం విలువైనది, నా రక్తం చిందించను, నా రక్తం ఇంత గాయమైనా నేను గుడికి రాను, ఇంత దెబ్బ తగిలినా రాను, తలకాయ నొప్పి లేచినా రాను, నాకు బాగలేకపోయినా రాను, నాకు పైసలు లేకపోయినా రాను, డబ్బులు లేకపోయినా రాను, అప్పులైనా రాను, నా పక్కోడు చచ్చిపోయినా రాను, ఏదున్నా రాను. నీ ఫ్రీ రక్తం యేసుప్రభుది. ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన అంటాడు, నేను విలువ పెట్టి కొనబడినాను కనుక నీ దేహంతో దేవుణ్ణి మనం కొనుక్కున్నాం. కొన్నాడు, మనల్ని కొన్నాడు. కానీ అంటే మనం ఇంకా ఎందుకు నేను ఈ మాటలను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ మనందరం ఇంకా అనుభవించాలి. అంటే శ్రమ అనుభవించాలంటే ఆయన నీలో ఉంటే నువ్వు అనుభవిస్తావు సంతోషంగా. ఆయన సంతోషంగా అనుభవిస్తూ ఉన్నాడు. తరచు ఆకలి దప్పిలతోనో, తరచు ఉపవాసంతోనో, చలితోనో, దిగంబరత్వముతోనో ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నాయట. బా